అధ్యక్షుడి మెప్పు కోసం కొందరు వైసీపీ నేతలు తెగ ఆరాటపడ్డారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. అధికారంలో లేమన్న సోయ కూడా లేకుండా రెచ్చిపోయారు. తమకు తిరుగు లేదని విర్రవీగారు. చివరికి పోలీస్ కేసుల్లో చిక్కుకొని చెప్పకూడు తింటోన్న నేత ఒకరైతే మరొకరు పరారీలో ఉన్నారు. ముందస్తు బెయిల్ తీసుకొని ఇంకొకరు జనానికి మొహం చూపించలేక ఇంటికే పరిమితమయ్యారు. ఇంతకీ ఎవరా నేతలు, ఏ జిల్లా? వివాదాల సుడిగుండంలో చిక్కుకొని విలవిలలాడుతున్న ఆ నేతలు చేసిన తప్పులేంటి? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా పద్ధతిగా మెలగాలన్న ధ్యాస లేదు. దుడుకు స్వభావం, దుందుడుగు చర్యలతో అతిగా ప్రవర్తించి అనర్థాలని కొని తెచ్చుకుంటున్నారు. నిబంధనలని అతిక్రమించి దౌర్జన్యాలకు పాల్పడుతూ అతివాద రాజకీయాలు చేస్తూ జనంలో చీకొట్టించుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లా వైసీపీ నేతల దుష్ట ప్రవర్తన వారి పిచ్చికి పరాకాష్ఠగా నిలుస్తోంది. బైక్ ప్రమాదంలో గొర్రెల కాపరిని ఢీకొట్టి చంపిన కేసులో తనయుడు ఆరవ్ వర్మను రక్షించబోయిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు జైలు పాలయ్యారు. మహిళా ఎస్ఐ పట్ల దురుసుగా ప్రవర్తించిన ఆముదాల వలస వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ కేసుల్లో చిక్కుకున్నారు. ఇక భూ కబ్జాకు ఫోర్జరీ పత్రాలు సృష్టించిన కేసులో తమ్మినేని సీతారాం పీకలలోతు ఊబిలో కూరుకుపోయారు. కవ్వింపు చర్యలకు పాల్పడడం, అధికారులను బెదిరించడం వైసీపీ నేతలకు అలవాటుగా మారింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఫ్యాన్ పార్టీ నేతలపై కేసుల చిట్టా కొండవీటి చాంతాడంత ఉంటుంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలి. ప్రజాప్రతినిధులైనా మాజీలైనా ప్రవర్తన పద్ధతిగా ఉండాలి. తేడా వస్తే తంటాలు తప్పవు. చిక్కులను ఎదుర్కోవాల్సి వస్తుంది. పోలీసు కేసులతో జైలుకు వెళ్లి చిప్పకూడు తినాల్సిన దుస్థితి దాపురిస్తుంది. రాజకీయాల్లో ఉన్నప్పుడు హుందాగా వ్యవహరించాలి. అలా కానప్పుడు దాని ఫలితం అనుభవించక తప్పదు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో జగన్ నుంచి ఎమ్మెల్యే వరకు అందరూ ఒకటే శైలిని అనుసరించారు. రాజకీయాల్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా వ్యక్తిగత దూషణలకు దిగారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. మరికొందరు నేతలైతే తాము ఏది చేసినా చెల్లుబాటు అవుతుంది అన్నట్లుగా విర్రవీగారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఇష్టానుసారంగా వ్యవహరించారు. శ్రీకాకుళం జిల్లా వైసీపీ నేతలైతే కొంత ఎక్కువగా అతి చేశారు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అధికారము ఒక్కరికే సొంతం కాదు. ఈ విషయాన్ని గ్రహించిన వైసీపీ నేతలు తమ అధికార దర్పంతో అక్రమాలు, అరాచకాలకు పాల్పడ్డారు. ఈ క్రమంలోనే నాడు చేసిన పాపాలే ఇప్పుడు సిక్కోలు ఫ్యాన్ పార్టీ నేతలకు శాపంగా మారుతున్నాయి. వరుస వివాదాలు, పోలీసు కేసులు సిక్కోలు నాయకులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. వాస్తవానికి మిగతా జిల్లాలతో పోల్చితే శ్రీకాకుళం రాజకీయాలు చాలా సైలెంట్గా సాగిపోతుంటాయి. కానీ కొంతకాలంగా వాడివేడిగా సాగుతున్నాయి. దీనికి కారణం వైసీపీ కీలక నేతలు వరుసగా వివాదాల్లో చిక్కుకోవడమే. పలాస, ఆముదాల వలస, టెక్కలి ఫ్యాన్ నేతలు కేసులతో సావాసం చేస్తున్నారు. పలాసలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై 13 నేరాభియోగాలపై ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. కానీ ఇటీవల కుమారుడు ఆరవ్ వర్మ బైక్ ప్రమాదం కేసులో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఇరుక్కున్నారు. కుమారుడిని తప్పించే క్రమంలో సాక్ష్యాలను తారుమారు చేయడం, పోలీసులను తప్పుదోవ పట్టించడం, నిందితులను మార్చడం వంటి అభియోగాలతో పోలీసులు అరెస్టు చేయడంతో రిమాండ్లో ఉన్నారు. మరో సీనియర్ నేత తమ్మినేని సీతారాం కుటుంబం నకిలీ పత్రాలు సృష్టించి 4 కోట్ల విలువైన భూమిని సొంతం చేసుకునేందుకు ప్రయత్నించడంతో కేసు నమోదైంది. స్పీకర్గా పనిచేసి నీతులు చెప్పిన ఈ నేతకు అంత కక్కుర్తి ఎందుకన్నది ఫ్యాన్ పార్టీ కేడర్ ప్రశ్న. ఎదుటివారికి చెప్పేందుకే నీతులు ఉంటాయన్న విషయాన్ని రుజువు చేశారు. అయితే ఈ కేసులో తమ్మినేనికి హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడంతో కాస్త ఊరట కలిగింది. కానీ ఈ 2 ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని సృష్టించాయి. వైసీపీ నేతల తీరు విమర్శలకు తావిచ్చింది. పార్టీ పరువు పోయింది. బయటికి చెప్పకపోయినా ఈ ఇరువురు నేతల వ్యవహారం అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారిందని వైసీపీ శ్రేణుల్లో వినిపిస్తోంది. మరోవైపు మాజీ మంత్రి అప్పలరాజును ములాఖతులో కలవడానికి వచ్చిన జగన్ పెద్ద డ్రామా చేశారు. పర్యటనకు కొన్ని షరతులతో పోలీసులు అనుమతి ఇచ్చారు. కానీ ఇంకా అధికారంలో ఉన్నామన్న భ్రమల్లో నిబంధనలను ఉల్లంఘించి వ్యవహరించారు. ఫలితంగా జగన్ టూర్ పుణ్యమాని వైసీపీ నేతలని పోలీస్ కేసులు చుట్టుముట్టాయి. ఇదే క్రమంలో విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్ఐపై దాడికి పాల్పడ్డారన్న అభియోగాలతో ఆముదాల వలస వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్పై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. శాంతి భద్రతలను కాపాడుతున్న పోలీసు, అది కూడా మహిళా ఎస్ఐపై భౌతిక దాడికి దిగడం అహంకారం, అరాచకానికి నిదర్శనం. వైసీపీ నేతల దుర్యోధన, దుశ్శాసన, దుర్వనీతికి ఈ ఘటన దర్పణం పడుతోంది. ఆ తర్వాత చింతాడ రవికుమార్ పరారీలో ఉన్నారు. కానీ శ్రీకాకుళంలోనే ఉన్నానంటూ వీడియోలు విడుదల చేసి పోలీసులకు సవాల్ విసురుతున్నారు.
మరోవైపు అప్పలరాజు అరెస్టు సందర్భంగా పోలీసు విధులకు ఆటంకం కలిగించారంటూ టెక్కలి వైసీపీ ఇన్ఛార్జ్ పేరాల తిలక్పై పలాసలో కేసు నమోదైంది. ఇలా పలాస, టెక్కలి, ఆముదాల వలస నియోజకవర్గాల వైసీపీ కీలక నేతలు కేసులు, కోర్టులు, జైలు, బెయిలు అంటూ తిరగాల్సిన దుస్థితి దాపురించింది. దాంతో ఆయా నియోజకవర్గాలలో ఫ్యాన్ పార్టీ కేడర్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఓవైపు కీలక నేతలంతా కేసుల్లో చిక్కుకుంటుంటే మరోవైపు ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రం తమ భవిష్యత్ ఏంటో తెలియని అయోమయంలో బిక్కుబిక్కుమంటున్నారు. కానీ ఏం చేయాలో దిక్కుతోచక ఫ్యాన్ పార్టీ శ్రేణులు తలపట్టుకుంటున్నాయి. గత ఎన్నికలలో అధికారం కోల్పోయిన తర్వాత 2.5 ఏళ్లకు లోకల్ బాడీ ఎలక్షన్లు రాబోతున్నాయి. పార్టీ పరిస్థితిని కొద్దిగా మెరుగుపరుచుకుంటే 2029 ఎన్నికల నాటికి దానిని మరింత మెరుగుపరుచుకోవచ్చునన్న కేడర్ ఆశలపై వైసీపీ నేతలు నీళ్లు చల్లుతున్నారు. ఈ క్రమంలో సిక్కోలు ఫ్యాన్ పార్టీ నేతల తీరును గమనిస్తున్న జిల్లావాసులు కర్మ రివర్స్ అంటూ సెటైర్లు వేస్తున్నారు. వచ్చే ఎన్నికలలో అధికారంపై ఆశలు పెట్టుకున్న నేతలు వ్యవహరించే తీరు ఇదేనా అనే ప్రశ్న వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో సిక్కోలు వైసీపీ నేతల రాజకీయ భవిష్యత్ ఎలా ఉండబోతుందో చూడాలి మరి.